అందరూ వేసవకాలం సెలవులకు వెళ్తే ఏం చేయాలి? వేరే వాళ్ళ ఇంట్లో మామిడికాయలు కోసేసి ఆవకాయ చేసేసి తినేసి పడుకుందాం. ఐడియా బాగుంది కదా? అయ్యయ్యో మర్చిపోయాను ఏంటి, మామిడికాయల చెట్టు బయట ఉంది, వేరే వాళ్ళ ఇంట్లో ఉంది. ఇప్పుడు ఎలా చేయాలి? ఏం పర్లేదులే, ఎవరు చూడరు. ఎంత ధైర్యం నీకు? మామిడికాయ చెట్టే పట్టుకుంటాము. మామోయ్ అంకుల్ వచ్చేసారు, పారిపోవాలి. కడవాక్కున్నారా నువ్వు? పోలీస్కి కాల్ చేయాలి. స్నేహితులారా, మా ఇంట్లో దొంగ వచ్చాడు, మామిడికాయలు మొత్తం తీసేసుకొని పారిపోయాడు. అందుకే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే ఓకే ఓకే, తర్వాత పోలీసులో చెప్తానులే. బాయ్ బాయ్. ఈ సంగతి చెప్తాను, ఓటు తీసుకుంటాను. హలో పోలీస్ సార్, అక్కడ మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఉంటారు. ఆ అంకుల్ అందరి మామిడికాయలు కోసేస్తున్నారు అంకుల్. అందుకు అంటే మా ఫ్రెండ్ చెప్పాడు అందరిది ఎవరో కోసేస్తున్నారు. తర్వాత నేను చూశాను, ఆయన కోసేస్తున్నారు, నిజంగా కోసేస్తున్నారు. అందుకు మీరు తర్వాత వస్తే అంకుల్ని కోర్టుకి తీసుకుని వెళ్తారా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇంట్లో ఉన్నాయి అనుకుంటాను. తర్వాత ఇస్తానులేండి డబ్బులు. అబ్బా ఇంకా రావట్లేదండి పోలీస్ గారు? ఇప్పుడే అనుకుంటున్నాం. ఏదో చెప్తున్నారు ఫోన్. ఆ ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో ఒక అంకుల్ ఉంటారు. ఆ అంకుల్ ఇలాంటి మామిడికాయల్ని కోసేయడానికి ట్రై చేస్తున్నారు. నిన్న కర్రతో కోయడానికి ట్రై చేశాడు. అందుకు నేను ఫోన్ చేశాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళు మామిడికాయ కూడా కోసారు. నేను చెప్పాను కదా వాడి సంగతి తెలుసా? వాడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఇంట్లో ఉంటాడు. అవునా? దొరికావు రాదే బ్రాండెడ్గా చేసిందంతా చేసి మామిడికాయలు కోసి అందరినీ బాగా తీసుకుని ఎలా మన స్టేషన్ ఏంటంటే ఊర్లో అందరి మామిడి చెట్లలో ఒకటి లేదంటే 10 మామిడికాయలు పోయాయి. ఈయన కోస్తున్నారని మాకు డౌట్ వచ్చింది. అందుకు పోలీసులు చెక్ చేస్తున్నప్పుడు అంటే ఊర్లో అందరి మామిడి చెట్లలో ఒకటి లేదంటే 10 మామిడికాయలు పోయాయి. ఈయన కోస్తున్నారని మాకు డౌట్ వచ్చింది. అందుకు పోలీసులు చెక్ చేస్తున్నప్పుడు మామిడికాయలు మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. చూడండి, ఈ ఫింగర్ ప్రింట్ ఈ ఫింగర్ ప్రింట్ ఒకేలా ఉన్నాయా కాదా? అది ఒకటేమో ఆయనది, ఒకటేమో మామిడికాయ మీద ఉంది. దీన్ని బట్టి వీడి మీద స్ట్రాంగ్ ఆధారాలు ఉన్నాయి. సో పోలీసులు అందరూ 1 month మీరు అరెస్ట్ చేయండి. ఆర్డర్ ఆర్డర్. విడిచిపెట్టండి, నన్ను విడిచిపెట్టండి ప్లీజ్, ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. నేను
చేయాలి. ఒక నెల అయిపోయింది, వారిని విడిచిపెట్టండి. సరే. అర్థమైందా నీకు? మామిడికాయలు ఎవరి మామిడికాయలైనా ఎవరికైనా తీసుకోకూడదు, ఏవైనా నావైనా. అందుకు మీరు మామిడికాయలు దొబ్బేశారంటే నేను వచ్చి మిమ్మల్ని పట్టేస్తా. ఇంకా నుంచి స్నేహంగా ఉందాం.